హలో గైస్, వెల్కమ్ టు AR మూవీస్ ఫస్ట్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ మేము కొడైకెనాల్కి వెళ్ళాలని ప్లాన్ చేసి నైట్ ప్లాన్ చేసాం అనమాట. మార్నింగ్ అంతా బయలుదేరి కొడైకెనాల్కి వచ్చేసాము. అనుకున్న వెంటనే అది వచ్చేసామండి మేము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కొడైకెనాల్ ఎంట్రీ పాయింట్ అనమాట. మనం ముందుకు వెళ్ళగానే ఇంకా చాలా పెద్ద పెద్ద కొండలు వస్తాయి. మీకు థ్రిల్లింగ్ పాయింట్ ఏదైనా కావాలంటే మీరు ఖచ్చితంగా కొడైకెనాల్ రావాల్సి ఉంటుంది. మీరు ఎన్ని కొండలు ఎక్కుతానే ఉంటారనమాట. అరౌండ్ ఒక 70-80 కిలోమీటర్స్ కొండ మధ్యలో మనం ప్రయాణం చేయాలన్నమాట. ఓకేనా, ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. సైడ్స్ లో ఇప్పుడు కింద వెళ్తాం కదా, అప్పుడు ఉంటుంది ఇది ఎండింగ్ పాయింట్ లో. దారిలో మంచిగా ఎంజాయ్ చేసుకోవడానికి బాగుంటదండి కొడైకెనాల్. ఇప్పుడు దాకా చూసిన వాటిలో ద బెస్ట్ అనేది కొడైకెనాల్ అనమాట. మా నలుగురు వెళ్ళామన్నమాట మేము. మీరే చూస్తున్నారుగా రోడ్ పాయింట్స్ ఎంత బాగున్నాయో. చాలా బాగుంటుంది అని చూడడానికి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అందరూ కొడైకెనాల్ విజిట్ చేయండి. మనం కొడైకెనాల్ వెళ్ళడం ఒక ఎత్తైతే, అందులో ఆంధ్రవే మనం వెళ్ళడం ఆ దారి ఉంటుంది కదా, ఆ దారిలో ఎంజాయ్ చేయడం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఖచ్చితంగా విజిట్ చేయండి. మలుపులు ఎన్ని ఉంటాయంటే మనం రౌండ్ సర్కిల్ వేసినట్టు ఉంటుంది. మనకి అక్కడే తిరుగుతున్నాం కానీ ఇంకా రీచ్ అవ్వలేదేమో అనిపిస్తుంది, కానీ బాగుంటుంది అని చెప్పడం. ఇంకోటి అయితే చెప్తున్నాను, మేము కార్లో ఎంజాయ్ చేసింది వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఒకే ఒక సాంగ్ పెట్టుకుని మేము ఎంజాయ్ చేసాము. ఆ సాంగ్ మీకు వినిపిస్తాను చూడండి. నెక్స్ట్ క్లిప్ అదే, రెడీగా ఉండండి. చాలా బ్యూటిఫుల్ పాయింట్ అండి. నేను చూసిన దాంట్లో చాలా బాగుంటుంది. చెట్ల మధ్య నుంచి మనం వెళ్తాము. లైక్ మన విలేజెస్ లో ముందున్నట్టు ఇప్పుడు ఫీల్ అవుతుంది. ఎంజాయ్ చేస్తూ కొడైకెనాల్ ఎంట్రీలోకి వచ్చేసామండి. ఒక పోలీస్ వచ్చేసి ఆపేశారు మమ్మల్ని. అంటే ఏపీ వెహికల్ అని చెప్పేసి ఆపారనమాట. వచ్చారు, మొత్తం బ్యాగ్స్ అన్ని చెక్ చేశారు, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ ఇవన్నీ చెక్ చేశారనమాట. చెక్ చేసిన తర్వాత మా బండికి అన్ని ఉండటం వల్ల అతనికి ఏం దొరకలేదు. యాక్చువల్లీ వచ్చినట్టున్నాడు. మళ్ళీ మేము మా జర్నీ స్టార్ట్ చేసి ముందుకు వచ్చేసాం అనమాట. ఇంకొద్దిసేపట్లో మీరు కొడైకెనాల్ రీచ్ అయిపోతారు ఖచ్చితంగా. చూడండి, వెయిట్ అండ్ వాచ్. వెల్కమ్ టు కొడైకెనాల్. అన్ని కొండల పైన ఇండ్లు కట్టుకొని ఒక పెద్ద సిటీ లాగా మెయింటైన్ చేస్తున్నారండి. అసలు అక్కడ ఎలా కట్టారో ఏమో తెలియదు కానీ చాలా అందంగా అయితే కట్టారు. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా చాలా మలుపులు ఉంటాయన్నమాట.
చూడండి, ఏ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఇక్కడ ఇంకోటి, ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ కూడా ఉన్నాయి, అండ్ థియేటర్ కూడా ఉందన్నమాట. ముందుగా మీకు ఇంకా మొత్తం కనిపిస్తుంది చూడండి. ఆల్మోస్ట్ రికార్డ్ చేస్తాం, చాలా పెద్దగా అసలు ఒక పెద్ద సిటీలో ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. అసలు ఈ కొండపైన ఉన్నట్టు అసలు అనిపించదు. చూడండి అసలు ఎంత చిన్న ప్లేస్ అంటే కిందకి మన మేఘాలు వచ్చి తాగుతుంటాయి అన్నమాట. మనకి మేఘాల ప్లేస్ లో ఉంటాం, ఎంత కొద్దిగా ప్లేస్ దొరికినా అక్కడ ఇల్లు కట్టేస్తున్నారు ఇల్లు. చూడండి హెవీ ట్రాఫిక్ కూడా ఉంటది. ఇదిగో వచ్చేసామండి, ఇదే కొడై గేట్ అనమాట, ఎంట్రన్స్ అనమాట. చూడండి అక్కడ కొడై గేట్ అని కూడా రాసి ఉంటది. ఫుల్ ట్రాఫిక్ లో ఉంటది అనమాట మొత్తం సిటీ. మనం ప్రజెంట్ ఉన్న మన ప్లేస్ నుంచి గుణా కేవ్కి వెళ్ళాలన్నా కూడా జస్ట్ 8 కిలోమీటర్స్ అండి. మన 8 కిలోమీటర్స్ కి ఆల్మోస్ట్ 6 కిలోమీటర్ వెళ్ళడానికి మనకి ఆల్మోస్ట్ 3-4 అవర్స్ పడుతుంది అంటే కార్లో. వాకింగ్ లో ఇంకెళ్ళిపోవచ్చు, అదొకటే దారి ఉన్నది అనమాట మనకు. ఓకేనా, జస్ట్ మీరు చూడండి వ్యూస్ ఎలా ఉంటాయి. గుణా కేవ్కి వెళ్ళాలని చెప్పేసి వచ్చామండి. 6 కిలోమీటర్స్ 3-4 అవర్స్ పట్టింది. అందుకని కార్ సైడ్ లో పార్క్ చేసి నడుచుకుని వెళ్తున్నాం. Welcome to AR Movie Makers. Chanu bhai, తెలుసా? You are missing Chanu bhai. కొడైకెనాల్ లో ఉన్నాం, గుణా కేవ్ దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు 5 minutes లో ఫోన్ సో ఇక్కడున్నవన్నీ కార్ పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడంతా కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఒక టికెట్ ఇస్తారనమాట. ఆ టికెట్ తీసుకొని ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడే కార్ పార్క్ చేసి నడుచుకొని ఉంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి కరెక్ట్గా గుణా కేవ్ అనేది 2.5 కిలోమీటర్స్ అండి. 2.5 కిలోమీటర్స్ ఇప్పుడు మనం నడుచుకెళ్ళాలి. దూల తీరిపోతుందండి చెప్తున్నాను. కానీ కారులో వెళ్తే మాత్రం ఇంకెన్ని గంటలైనా మీరు చేరుకోలేరు అనమాట. లైక్ 2.5 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఇంకో మీకు 4-5 అవర్స్ పడుతుంది అనమాట. ఓకేనా, వెల్కమ్ టు గుణా కేవ్ అండి. ఇక్కడ యాక్చువల్లీ వర్టికల్లో తీస్తున్నామంటే అది ల్యాండ్స్కేప్ లో తీయడానికి బాగుంటుంది అని చెప్పేసి వర్టికల్లో తీసామండి. ఇదే గుణా కేవ్ అనమాట. మనం ముందు టికెట్ తీసుకొని 10 రూపీస్ అండి, ఒక్కొక్కరికి 10 రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి రావాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఏ కొండల్లోకి వెళ్ళా కూడా ఇక్కడ టికెట్లు అడుగుతున్నారు. 10 రూపీస్ పర్ పర్సన్ అనమాట. ఫారెన్ వాళ్ళకి అయితే ఇంకో 50 రూపీస్ పర్ పర్సన్. దాన్ని తీసుకొని మీరు లోపలికి వస్తే అక్కడే ఎంట్రీలో ఒక టికెట్ చింపుకొని సినిమా టికెట్ ఇస్తారు కదా, అలా ఇస్తారనమాట. చూడండి ఇదంతా గుణా కేవ్ అనమాట. మన మంచుమేల్ బాయ్స్ మూవీ తీశారు కదా అక్కడ. చాలా ఆల్మోస్ట్ అందరూ సుభాషు అని బొక్కలో పడిపోయిన క్యారెక్టర్ ఉంటుంది కదా మంజుమేల్ బాయ్స్ లో, ఆ క్యారెక్టర్ గురించే మాట్లాడుతుంటారు. ఇది కింద వ్యూ అండి. దానిపైన కూడా వెళ్ళి పైనుంచి కూడా వ్యూ తీసామన్నమాట. పాయింట్ అది కూడా చూపిస్తాము. ఎప్పుడు ఇది మంచుతో కప్పబడే ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి పైనుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇది పైనుంచి వ్యూ అండి, పైకి ఎక్కేసాం అనమాట మేము. యాక్చువల్లీ ఇక్కడ కోచ్ ఇస్తున్నారు కదా, ఈ కోతిని మరి రఫీ అనే తోకపట్టి లాగాడు అనమాట. అప్పుడు పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అనమాట. అది మింతకు వచ్చేయడం కామెడీగా ఉంటది అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మంచుతో కప్పేసినారు కాబట్టి ఇది మీకు అలా కనిపిస్తుంది, కానీ మంచు వెళ్ళగానే చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఇక్కడ నుంచి మనం ఎంత హైట్ లో ఉన్నామని కూడా తెలుస్తుంది. చాలా బాగుంటుంది ప్లేస్ అనమాట. ఖచ్చితంగా అందరూ వచ్చి గుణా వేవన ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది, బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఇది కూడా వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ అండి. మనం వెళ్లే దారిలోనే కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ అనమాట. నెక్స్ట్ మనం వెళ్తున్నాం 70 అండ్ మిర్రర్ మేడ్స్ లోకి. చూడండి యాక్చువల్లీ ఇందులోకి వచ్చేదైతే వచ్చేసామండి. అసలు ఎటు వెళ్ళాలో, ఎక్కడ వెళ్ళాలో, ముందు వెళ్ళాలో అసలు అర్థం కావట్లేదు. చుట్టూ కవర్ అయిపోయినాయి అనమాట. ఇది అంతా మిర్రర్స్ కవర్ అయిపోయాయి అనమాట. ఒక వే ఉంటుంది, ఆ వే వెతుక్కుంటూ వెళ్ళాలి. మనం ఎటు వెళ్తున్నాము, ఎక్కడ వెళ్తున్నాము కూడా తెలియదు మిర్రర్ మేడ్స్ లో. ఓకేనా, అలాగే ఫాలో అయిపోతా వెళ్తున్నాం. ఇందులో ఏమంటే వీడియో స్టార్ట్ చేసాం అనుకోవడం, వీడియో కూడా స్టార్ట్ చేయకుండా కొన్ని వీడియోలు అనేది పోయాయండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయన్నమాట. లైక్ ఎలా అంటే మనిషి ఉన్నాడా ముందర అద్దం ముందు తెలియదు అనమాట మనకు. మనం అద్దాన్ని ముట్టుకుంటా నువ్వేనారా అంటే మన వెనకాల పక్క ఉంటాడు అనమాట మనిషి. ఓకేనా, ఇలాగే ఫీల్ అవుతా ఉంటాం. లైక్ ఇప్పుడు మనం ఇక్కడ మిర్రర్ ఉంది, మనం ముందరికి వెళ్తున్నామంటే మిర్రర్ కొట్టుకోవడం ఇలా. ఇంకోటి ఏమంటే మన ముందు వచ్చిన వాళ్ళు ఎవరో మిర్రర్ని పగలగొట్టేశారు. ఓకేనా, ఇక్కడ చూడండి నాకు వీడియో తీయలేదు, ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాను నేను. అంటే యాక్చువల్లీ వీడియో నేను ఆన్ చేశాను, నేను తీసుకోలేదు, పక్క రఫీ అని ఇచ్చాను అనమాట. ఇలాగే చూడండి ఇప్పుడు నిజమా కాదా అని ముట్టుకున్నారు రిజ్వాన్ గారిని. అది నిజమే, అదే వే ఉంటుంది. దీన్ని దాటుకుంటేనే మనకు ఓవర్టేక్స్ వస్తుంది అనమాట. ఓవర్టేక్స్ అంటే
రౌండ్ తిరుగుతుంటే మధ్యలో మనం వెళ్ళాలి, మన కళ్ళు కూడా తిరుగుతాయి అనమాట. చూడండి ఇదే ఓటెక్స్ అనమాట. వీడు భయపడి లోపల నుంచి వచ్చేసినట్టున్నాడు. ఇలా కనిపిస్తుందండి, లోపలికి వెళ్తేనే మనకు కళ్ళు తిరుగుతాయి. ఇప్పుడు వీడియో తీసింది నేను వెళ్ళి బయటకు వచ్చేసినట్టు. చూడండి అక్కడికి వెళ్ళాలంటే మా రిజ్వాన్ చాలా కష్టపడ్డాడండి లోపల దాన్ని పట్టుకోవడం. ఫస్ట్ నాకు కూడా కళ్ళు తిరగలేదు, వానికి మాత్రం తిరిగింది. ఇప్పుడు చూడండి మా అన్న వెళ్తున్నాడు, మా అన్న తర్వాత కూడా వెళ్తారు. రిజ్వాన్ వెళ్తాడు చూడండి ఒకసారి, మీకు బాగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు పిల్లాడు, పట్టుకొని వెళ్తాడు అనమాట. బాగుందండి వర్టెక్స్ అనేది. ఫస్ట్ నాకు అనిపించలేదు ఇంత తిరుగుతుంది కళ్ళు అని. లాస్ట్ టైం మళ్ళీ వెళ్ళాను అనమాట, ఏం తిరుగుతుంది అన్నట్టు వెళ్ళాను. మళ్ళీ తిరిగింది, పడిపోతానేమో అనిపించి దాన్ని దాటుకుంటే మనం 70కి వెళ్దాం. 70 అంటే యాక్చువల్లీ అక్కడ వీడియో రికార్డ్ చేయడానికి లేదు, అంటే మనం ముందర జరుగుతున్నట్టు మామూలు 3D లాగా ఒక 70 అనమాట దాన్ని, అంతే. కానీ బాగుంటుంది ఇది. చూడండి వర్టెక్స్ అనమాట ఇది. నెక్స్ట్ మనం వెళ్ళబోతున్నాం హర్రర్ జోన్ కి. ఇది మిర్రర్ మిజ్లింగ్ లో ఫస్ట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ హర్రర్ జోన్, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ హర్రర్ జోన్ లో ఎలా అంటే అసలు ఇద్దరిద్దరినే పంపుతారు అనమాట. చాలా ప్లాన్ గా ఉంటుంది. ఫస్ట్ భయపడలేదండి, బిల్డప్ చేస్తాం కానీ లోపలికి వెళ్ళక మాత్రం ఒక్కొక్కరికి హడలిపోతుంది అనమాట. ఇద్దరు ఫస్ట్ నేను రఫీ వెళ్ళాము ఇక్కడికి. స్మోక్ హర్రర్ హంటింగ్ స్టోరీ. వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ నో. యాక్చువల్లీ నేను రఫీ ఎలాగో అలా ట్రై చేసి తప్పించుకుని వాళ్ళు ఫైనల్ స్టేజ్కి వచ్చేసాను అనమాట. వాళ్ళు పంపిస్తున్నారు. యాక్చువల్లీ మేము అన్నీ తెలుసుకొచ్చాం కాబట్టి హర్రర్ రూమ్ లో వాళ్ళు భయపెట్టాలని ప్లాన్ వేసాం అనమాట. వాళ్ళని భయపెట్టాలని ప్లాన్ వేసుకున్నాం మేము. ఇక పక్క చుట్టుపక్కల ఉన్నదంటే దాచుకొని వాళ్ళపై అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది. రఫీ పైన రిజ్వాన్ పైన ఎలా ఉంటుందో చూపిస్తే వాళ్ళు కూడా ఒక వీడియో చేశారనమాట. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు. వస్తా రిజ్వాన్ కూడా భయపడ్డ వేస్తుందని చూస్తే మీరు చాలా నవ్వుకుంటారండి. सही का रिजवान रे, डरदा रे। मुझ रहा था मैं, कब तक आदत है। रिजवान रे, रिजवान చెట్టు పిల్ల మరి చెట్టు రే, స్కూన్ రే. పర్లేదు జరుగు కదా రే. కాయి రే రే, కాయి రే. रिकॉर्ड करता हो रे, रिकॉर्ड क्या दिखता नहीं रहेंगे क्या? हाँ. अरे क्या पकड़ लेते माल मरता नहीं यार. काही का दिसतात ना, क्या दिखता है मतलब? काही सोना आहे ना रे बा. डांस डालने का रिकॉर्डिंग कर देता हूँ मैं. ఫైనల్లీ ఆ మధ్యలో వచ్చి భయపెట్టింది మేమే అండి. చాలా భయపడ్డాడు రిజ్వాన్ గడ్ అయితే మాత్రం. చూడండి ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. ఎండింగ్ పాయింట్ లో పోయి నేను ఉంటుంది కదా చూడండి, నేనే చూడండి భలే ఉంటుంది ఇది. వెల్కమ్ టు బ్రెయిన్ పార్క్ అండి. ఇది చాలా బాగుంటుంది పార్క్ అనేది. పార్క్ ఇది మెయిన్ గా మూవీస్ లో సాంగ్స్, లవ్ సాంగ్స్ చేయడానికి దానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది అండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ దేనికైనా కానీ పక్కాగా యూజ్ అవుతుంది ఇది. మనకు పార్క్ లో ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి ఈ పార్క్ లో ఉంటుందండి. చాలా బాగుంటుంది చూడడానికి. ఫొటోస్ కానీ దేనికైనా కానీ సూపర్ గా వర్క్ అవుతుంది. మెయిన్ గా లవ్ సాంగ్స్ కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి, లైక్ ఇంకా వేరే దానికి దేనికైనా కానీ బాగా యూజ్ అవుతుందండి చెప్తున్నాము.
సూపర్ ఉంటుంది ప్లేస్ అనేది. ఇక్కడ ఒక వీడియో తీసి ఇంతకు ముందు ఒక వీడియోలో మంజుమల్ బాయ్స్ సాంగ్స్ ని యాడ్ చేసి మేము డాన్స్ చేసిన వీడియో ఒకటి యాడ్ చేసాం కదా, అక్కడ కూడా ఐ లవ్ బ్రెయిన్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఫొటోస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు చాలా బాగా ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. ఎంట్రీ ఫీజు వచ్చేసి దీనికి పర్ పర్సన్ 50 రూపీస్ ఉంటుంది ఒక టికెట్. ఓకేనా. కెమెరాస్ వాళ్ళే కెమెరా బట్టి వీడియో తీయడానికి 5000 రూపీస్ అంట. అంత బడ్జెట్ ఎవరు పెట్టకపోతే మనం 50 రూపీస్ పెట్టి పర్సన్ తీసుకొచ్చి మనమే తెలుగు కూడా తెచ్చి కెమెరా కూడా తీసుకుని వీడియో కూడా తీసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి మేము వెళ్ళేటప్పుడు. చాలా బాగుంది పార్క్ అనేది. ఎంట్రీ ఒక చోటు ఉంటుంది అనమాట, ఎగ్జిట్ కూడా ఇంకో చోటు ఉంటుంది. అక్కడి నుంచి మనము టౌన్ లో బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట, కొడైకెనాల్ బస్ స్టాండ్ దగ్గరికి. అలా మొత్తం కవర్ చేసామన్నమాట మేము. ఇందులో ఒకటి పంజాలో మనం చూస్తాం కదండి, హీరో హీరోయిన్ ఒక చోట్ల ఉంటారనమాట మొక్కలు పెంచుతూ, అలాంటి ప్లేస్ కూడా ఉంది. అది కూడా చూపిస్తాను మీకు, అది కూడా చూడండి ఒకసారి మీరు. ఇది ఫొటోస్ కి తీసుకోవడానికి మెయిన్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఇది ఆయన నిల్చుకున్నాడు కదా, అక్కడ నిల్చుకున్న చోట అయితే ఒక స్పేస్ ఉందనమాట. ఆ స్పేస్ లో ఫోటో తీసుకుంటే చాలా బాగా వస్తుందని అందరూ ఫొటోస్ అక్కడే దిగుతుంటారు. ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడేమో లేరు. పంజాబ్ మూవీ అని చెప్పా కదండి, ఇదే అండి. ఇక్కడ ప్రతి మొక్కకి ఒక పేరు ఉంటుంది. అది క్రాస్ బీడ్స్ మొక్కలు అంటారు కదా, అలాంటివి కూడా ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంటుంది అండి. అందరు లోపల అందరూ అంటారు లోపల చాలా బాగుంటుంది. ఇది నా ఫస్ట్ లాగ్ కాబట్టి నేను హిందీ ఉర్దూ మిక్సింగ్ చేసి మాట్లాడచ్చు. ఆ గబ్బర్ సింగ్ లో అంటాడు కదా, అన్ని భాషలో పోయి తుకడా తుకడా హోగాయి అన్నట్టు, అలా తుకడా తుకడా హోగాయండి నా భాష. అన్ని లాంగ్వేజ్ లో మాట్లాడి తమిళ్, తెలుగు, కన్నడ ఇట్లా మిక్స్ చేసి మాట్లాడుతుంటాను అనమాట. సో మీరు పార్క్ దాన్ని చూడండి, వాళ్ళు మొక్కలు ఎంత బాగా పెంచారో. చాలా బాగుంటుంది కొడైకెనాల్ అనేది. నెక్స్ట్ కోకర్స్ వాక్ వెళ్ళాము, అక్కడ వీడియో తీయలేకపోయినాము. ఇదే లాస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ కోకర్స్ వాక్ లో అనేది మనం హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తాం అనమాట. అక్కడ అన్ని కొడైకెనాల్ మొత్తం ఒకేసారి కవర్ అయిపోతుంది. చాలా బాగుంటుంది వ్యూ ప్లేస్ కూడా. మేము ఫోటో తీసుకోగలం కూడా, అక్కడ వీడియోస్ లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.